హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డబల్ కా మీఠా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, సారా పలుకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీ తీసుకొని అదే బాండీలో కొద్దిగా నూనె పోసి ఈ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తీసుకొని సైడ్స్ కట్ చేసేసుకొని ఒక్క దాంట్లో 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన దాకా నట్స్ వేయించుకున్న బాండీని తీసుకొని చూపించిన విధంగా బ్రెడ్ని రెండు వైపులా నెయ్యితో లేదంటే నూనెతో కానీ వేయించుకోండి. బాండీలో పాలను తీసుకొని బాగా మరిగించుకోండి. ఈ పాలల్లో కొద్దిగా చక్కెర వేసుకొని చిటికెడు ఇలాచీ పొడి కూడా వేసుకొని మరగనివ్వండి. ఇప్పుడు దీనికి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో విటమిన్ ఏ, డి ఇంకా B12 మరియు జీర్ణ వ్యవస్థకి పాలు చాలా మంచివి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. బ్రెడ్లో విటమిన్ B1, B3 ఇంకా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. నట్స్ అన్ని ఏజ్ వాళ్ళకి చాలా చాలా హెల్తీ ఫుడ్. ఇది వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ని ఫైట్ చేస్తుంది అండ్ హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్స్కి సంబంధించి కూడా నట్స్ అనేటివి చాలా హెల్తీ అండి. కలుపుకున్న పాలలో షుగర్ వేసిన తర్వాత ఒక్క స్పూన్ మిల్క్ మేడ్ వేసానండి. ఇన్ కేస్ మిల్క్ మేడ్ లేకపోతే కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీగా షుగర్ తీసుకున్న సరిపోతుంది. కరిగిన తర్వాత ఇందాక వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని చూపించిన విధంగా పాలల్లో ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా పాలను బాగా పీల్చుకునేంత వరకు ఉండనివ్వండి. ఒక్క 2 నిమిషాలు వేచిన తర్వాత ముందుగా వేయించుకున్న నట్స్ అన్నిటినీ ఆ బ్రెడ్ ముక్కల మీదుగా మీకు కావాల్సిన విధంగా అరేంజ్ చేసుకోండి. ఫైనల్గా ద యమ్మీ డబల్ కా మీఠా డెజర్ట్ రెడీ. Do like and share.